స్థానిక 45వ డివిజన్ ఆర్ఎండ్బి వాంబే కాలనీ వద్ద నిర్వహిస్తున్న చెత్త డంపింగ్ యార్డ్తో స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక శాసనసభ్యుడిగా తనకు తెలుసునని, త్వరలోనే వారి ఇబ్బందులన్నీ తీర్చి ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగించేలా చేస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 45వ డివిజన్లో ఉన్న డంపింగ్ యార్డ్ను శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. 5,42,00,000తో కొనుగోలు చేసిన చెత్తను నిర్వహణ చేసి మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలుగా తయారు చేసే లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, ఈ యంత్రం ద్వారా వివిధ డివిజన్లలో సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు నిర్వహణ చేసి కంపెనీలకు ఉపయోగపడేలా విక్రయించడానికి స్వచ్ఛంద కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్, తరుణి అసోసియేట్స్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఆర్ఎండ్బి కాలనీతో పాటు రత్నంపేట, లూదర్గిరి ప్రాంతాల ప్రజలకు మంచినీరు, ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డ్లో పరిస్థితులను పూర్తిగా మారుస్తామన్నారు. ఆయనకు మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ, కార్పొరేషన్ ఈఈ ఎంవికే మాధవి స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్, బుడ్డిగ రవి, ఆడారి లక్ష్మీనారాయణ, బాలు, మదీనా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఆల్రెడీ టీబీఎం పెట్టుకుని ఉన్నారు సార్. దాన్ని బట్టి క్వాంటిటీ టెంపరీ బెంచ్ మార్కులే సార్. ఇది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి మనకి 5.45 crores అవుతుంది సార్. అందులో మంది 3.4 crores ఉంటుంది సార్. మనిషి విండోస్ ఫామ్ చేసుకొని ఈ మిషన్ వచ్చి గట్టిగా చేస్తే 1 month అయిపోతుంది సార్. ఒకప్పుడు వేసేవారు ఇది కలిపి 76,000. క్వారీ ప్రాంతంలో ఆర్ఎండ్బి కంపోస్ట్ యార్డ్ చాలా దయనీయమైన పరిస్థితి. ఇక్కడ నివసిస్తున్నవారు ఆర్ఎండ్బి కాలనీ ఏదైతే అక్కడ వాంబే ఉందో, అలాగే దీని చుట్టుపక్కల లోదర్గిరి కానీ, మరో పక్కన రత్నంపేట, వాంబే, వీళ్ళందరూ కూడా దశాబ్దాలుగా నగరంలోని వచ్చిన వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే మనం డంప్ యార్డ్ కింద వదిలివేస్తూ ఉన్నాం, ఆ వ్యర్థాల నుంచి వచ్చే వాసన కానీ అన్నీ కూడా భరిస్తూ ఉన్నారు రాజమండ్రి ప్రజల కోసం. వీరు ఎన్నుకోబడిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దీర్ఘకాలికంగా దశాబ్దాలుగా ట్రీట్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఈ ట్రీట్మెంట్ ద్వారా లెగసీ వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ అంటే ఏదైతే ఈ వేస్ట్ అంతా కూడా డంప్ అయి ఉందో, ఈ వేస్ట్ని ఈ యొక్క పరికరం ద్వారా ట్రీట్ చేసి ఆ భూమిని మళ్ళీ మనం సొంతం చేసుకోబోతా ఉన్నాం. సొంతం చేసుకున్న భూమిని ఏ విధంగా వాడాలన్న దాన్ని బట్టి ఆ భూమికి ఫర్దర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే బయో రెమిడేషన్ అండ్ బయో మైనింగ్, ఫైనల్గా జీరో రెసిడ్యూస్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే ఎండ్ ప్రొడక్ట్స్ ఇనర్ట్ కానీ, ఆర్డిఎఫ్ కానీ, మెన్యూర్ కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా బై ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఉండదు. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చిన మెటీరియల్ ఏది కూడా ఇక్కడ ఉంచరు. అంతా కూడా బయట ఏదో ఒకటి, ఈ మెన్యూర్ ఉందంటే ఏదో ఒక కంపెనీతో మాట్లాడుకుంటారు, అలాగే ఆర్డిఎఫ్ ఉందంటే అది ఏదో ఒక సంస్థతో మాట్లాడుకొని ఇక్కడ ట్రీట్ చేసిన తర్వాత ఏ ఒక్క చిన్నంత పరికరం కూడా ఉంచకుండా అన్నిటిని కూడా బయటికి తరలించే కార్యక్రమం ఇది జరుగుతుండగా, ఫర్దర్గా సిటీలు ఏదొచ్చినా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ కింద రావడం, అక్కడ ట్రీట్ చేసి మునుపులాగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఫర్దర్గా వేస్ట్ టు ఎనర్జీ జిందాల్ వారితో కూడా మాట్లాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే గౌరవ మంత్రి నారాయణ గారు వచ్చారు, ఈ జిల్లాలో ఒకటి పెట్టాలి. అది 6 ఎకరాల్లో స్థాపించాలి, 6 ఎకరాల పైనే. అది స్థాపించిన తర్వాత చిన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, అవసరమైతే కాకినాడ కార్పొరేషన్ కూడా అక్కడ ఏదైతే సాయంత్రం అయ్యేసరికి ఇళ్ల నుంచి తీసుకున్న వ్యర్థాలన్నీ డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్ళిపోతాయి. వేస్ట్ టు ఎనర్జీ జిందాల్ వారితో గవర్నమెంట్ కూడా ఎంఓఈ అయ్యింది, కానీ ప్లేసే చూస్తూ ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు ఆ పని మీద ఉన్నారు. ఒకసారి అది వచ్చినట్లయితే ఇక్కడికి అది వచ్చే పని కూడా ఉండదు. ఇంకా శాశ్వత పరిష్కారం, ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు.